సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ఆయన ఎక్కువ కృపనిచ్చును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును. క్రొత్త నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథముగా యాకోబు పత్రికను పిలుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యములను తెలియజేశారు. కృప సత్య సంపూర్ణుడైన దేవుడు తన ప్రజలకు ఎక్కువ కృపను ఇస్తారు అనే వాగ్దానం ఎంత ఊరటనిస్తుందో కదా. క్రైస్తవ జీవితం క్రీస్తు ప్రభు కృప మీద ఆధారపడిన జీవితం. అహంకారం, అహంభావం కృపను దూరం చేస్తాయి. ఆత్మతో దీనత్వం కలిగిన వాడు కృపా సింహాసనానికి దగ్గరగా ఉంటాడు. నా రక్షణకు, నా మహిమనకు, జీవయాత్రలో నా విజయానికి నువ్వు తప్ప మరొకరు లేరు ప్రభువా అంటూ దేవునిపై ఆధారపడడమే అసలైన దీనత్వం. నువ్వు నమ్మిన జనులు, నువ్వు నమ్మిన వ్యక్తులు, నువ్వు నమ్మిన పరిస్థితులు నీకు సహాయం చెయ్యలేనప్పుడు, ఎవరు నీ పక్షాన నిలబడలేనప్పుడు, ఎవరు నీ దిక్కు రానప్పుడు దేవుడు నిన్ను ఆయన కార్యాల ద్వారా వాదార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. దుఃఖపడువారులారా ధన్యులు, మీరు వాదార్చబడుదురు. చూడండి, చాలా మంది ఆనందం కోసం, ప్రేమ కోసం వెతుకుతూ ఉంటారు కదా. కానీ ఈ లోక సంబంధమైనది ఏది కూడా దేవుని ప్రేమతో సాటి కాదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే కీర్తన గ్రంథంలో ఆయన మనతో మాట్లాడుతూ, కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాటను మనం చూస్తా ఉన్నాము. మనం మార్గం అంతటిలో, మన జీవితం అంతటిలో, మన పనులన్నిటిలో, మన యొక్క పరిస్థితి అన్నిటిలో మనల్ని కాపాడడానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. నా కుమారుడు సమస్యలో ఉన్నాడు, నా కుమారుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నా కుమారుడు ఈ పనులు ప్రారంభిస్తున్నాడు, ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన అపాయము కలగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు తన దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు అంట. ఈరోజు ఎవ్వరూ లేరు అని, ఎందుకు నేను ఈ సమస్యలో ఉన్నాను, నన్ను ఈ సమస్య నుండి కాపాడేవాడు లేడు అని, ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతూ ఉన్నావా? ఈరోజు నీ వెనకమాల దేవుడు తన దేవదూతలను నీకు సెక్యూరిటీగా ఉంచారు. మనం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కృంగిదల వచ్చినా వాటిలో మనం ఇబ్బంది పడకుండా, ఏ ప్రమాదము మనం పడిపోకుండా ఆ దేవదూతలు మనల్ని కాపాడుతున్నారు. దేవునికి నీవు అంటే అంత ప్రేమ. హల్లెలూయా.